నమస్కారం. కేనీ న్యూస్ కి స్వాగతం. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అన్ని మతాలు చెప్పేది ఒకటే, మనుషులంతా సోదర భావంతో ఉండాలన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని అల్లాహ్తో ప్రార్థించారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా సోమవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన నిర్వహించిన ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి మహమూద్ అలీ, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీక అన్నారు. మతాలకు అతీతంగా ఇఫ్తార్ విందులో పాల్గొనడం సోదర భావాన్ని పెంచి లౌకిక విలువలను కాపాడతాయన్నారు. ముస్లిం సోదరులు 4 రోజుల పాటు అత్యంత కఠిన నియమాలతో ఆ అల్లాను ప్రార్థిస్తారని చెప్పారు. అల్లా దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలన్నారు. అంతకుముందు ముస్లిం సోదరులకు కేటీఆర్ ఖర్జూరం తినిపిస్తూ ఉపవాసాన్ని విరమింపజేశారు. कल से असेंबली भी है और आप बोलने का मौका मिलेगा। ऐसे कांग्रेस ने जो हाथ दिया हमारे माइनॉरिटी भाइयों को, बहनों को डिक्लेरेशन देके सब चीजों को हम लोग पूरा वहां पे उसका खुलासा वहां करेंगे। కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గత కొంతకాలంగా మున్సిపల్ అధికారుల తీరుపై స్థానిక ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో మున్సిపాలిటీలోని టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, రెవెన్యూ శాఖలపై అనిష అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు కలకలం రేపాయి. ఉదయం 10 గంటలకే మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న అధికారులు ఒక్కసారిగా కార్యాలయానికి చేరుకుని సోదాలు ప్రారంభించారు. దాంతో అధికారుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. గత కొన్నేళ్లుగా కామారెడ్డి మున్సిపాలిటీపై భారీగా అవినీతి ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ప్రతి పనికి డబ్బులు తీసుకోకుండా చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులకు పలువురు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. దాంతో ఏసీబీ అధికారులు కార్యాలయంలోని అన్ని శాఖలకు సంబంధించిన రికార్డులు తనిఖీ చేస్తున్నట్టుగా సమాచారం. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. పెండింగ్ లో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తుదారునికి సమాచారం అందించాలన్నారు. ఆన్లైన్ లో పెండింగ్ ఉంటే సత్వరమే పూర్తి చేయాలని సూచించారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్లోని 25 నంబర్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో లోకల్ బాడీ అదనపు కలెక్టర్ మధుమోహన్ పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారు నుంచి వచ్చిన వినతి పత్రాలు స్వీకరించి సంబంధిత అధికారులకు అందజేశారు. ప్రజల సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాఖల వారీగా దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించి 114 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం వజ్జేపల్లిలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. ఎండాకాలం ప్రారంభంలోనే నీటి కష్టాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తాగునీటి ఎద్దడిపై మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సంఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం వజ్జేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా గ్రామంలో నీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామంలో మహిళలు ఉదయం ఖాళీ బిందెలతో రహదారిపై బైఠాయించారు. మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడం, స్థానిక బోర్ల ద్వారా కూడా నీటి సరఫరా సరిగా జరగడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి నీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తన భూమిని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని కామారెడ్డి పట్టణానికి చెందిన విజయ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఆ భూమిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి పట్టణానికి చెందిన విజయ్ కుమార్ గౌడ్ తన భూమిని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తనకు కామారెడ్డి పట్టణంలోని సరణి బాబా కాలనీలో 808 సర్వే నంబర్లో 7 గుంటల భూమి ఉందన్నారు. ఈ భూమిని ముత్యంపేట గోపిగౌడ్ అనే వ్యక్తి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి అతని వదిన, కొడుకు, ఇతరుల పేరిట సేల్ డీడ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత రిజిస్ట్రేషన్ల ద్వారా ఇందిరమైన నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కామారెడ్డి నివాసాన్ని నేను ఒక పట్టాదారును 1747 ఖాతా నంబర్ నాది. నా పక్క స్థలము ముత్యంపేట గోపిగూడు 854 ఖాతా నంబర్ అయినది. 888 సర్వే నంబర్లా కానీ ఆయనకున్న 82 గుంటలు మొత్తం రగ్బా 2006 and 2007 అని సోల్డ్ అవుట్ చేసిండు. మళ్ళీ 2020లా వదిన పేర్ల మీద, చిన్నమ్మల పేరు మీద 148 గజాల చొప్పున డాక్యుమెంట్లు చేయించుకొని ఇందిరమ్మ ఇళ్లకు అప్లికేషన్ పెట్టుకొని ఫోర్జరీ డాక్యుమెంట్ల ద్వారా ఈ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అందువల్ల ఈ రోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఈ ఫోర్జరీ డాక్యుమెంట్ చేసినటువంటి గోపిగౌడ్ వాళ్ళ అన్న కొడుకు ప్రేమ్ కుమార్ గౌడ్ని ఫోర్జరీ ఎంక్వైరీ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 18,000 వేతనం చెల్లించాలని అంగన్వాడీ టీచర్లు అన్నారు. అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచర్లు నిరసన బాట పట్టారు. ఇందులో భాగంగా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్యేలను అడ్డుకునేందుకు హైదరాబాద్ వెళ్తున్న అంగన్వాడీ టీచర్లను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లతో వెట్టి చాకరీ చేయించుకుంటూ చాలీచాలని జీతాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. జీతంలో 13,650తో మేము ఎన్నో ఏళ్ల నుంచి మా టీచర్స్ 50 రూపాయలతో ఉద్యోగంలో చేరిరు. దాని తర్వాత కూడా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. మా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మా బాధ, మా వేదన మేము ప్రభుత్వానికి తెలియజెప్పాలని చెప్పేసి ఈరోజు మేము ధర్నా చేయడానికి ఇందిరా పార్క్ ముట్టడికి ఈరోజు వెళ్ళడానికి మేము సిద్ధమయ్యాము రాష్ట్ర వ్యాప్తంగా. అయినా కూడా మమ్మల్ని ఇక్కడ అక్కడెక్కడ పొద్దున 4 గంటల నుంచి మమ్మల్ని అక్రమంగా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. అసలు ఈ అరెస్ట్ చేయడం వల్ల మేము చేసే ప్రయోగాలు, మేము చేసే ధర్నాలు, సమ్మెలు మేము ఎక్కడ అనేది ఆపము. ఆల్రెడీ మేము ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్న కొన్ని వేల మంది ఇందిరా పార్కులో ఉన్నారు. మమ్మల్ని ఎవరు ఆపలేరు. మేము ఆదిశక్తిగా రాత్రే వెళ్ళిపోయే అంగన్వాడీ టీచర్లం. మేము మా అంగన్వాడీ టీచర్లతోని పెట్టుకోవద్దు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు పీరియడ్లో పెట్టుకుంటే ఆయన గుర్రాలతోని మమ్మల్ని సవారీ చేపించి మమ్మల్ని తొక్కిపిస్తే ఆయన ఎన్నో ఏళ్ళు ఉండలేడు, ఇంట్లో మూసుకొని కూర్చున్నాడు. ఇలా ఇప్పుడు ప్రకటనలు
50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి MBBS DGO గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, PCOD, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను అమలు చేయడంలో విఫలమైందని కోటగిరి బీజేపీ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినా ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా సరిగ్గా అమలు చేయడం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కోటగిరి తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి బీజేపీ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు ఏముల నవీన్ మాట్లాడుతూ జిల్లా పార్టీ ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అందించలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు గడిచిందని, అయినప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమైందని పేర్కొన్నారు. ఎలక్షన్లలో ఇచ్చినటువంటి హామీలు వెంట ఈరోజు కోటగిరి మండల కేంద్రంలో జిల్లా పార్టీ ఆదేశాల మేరకు MRO గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ వినతి పత్రం దేని గురించి అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎలక్షన్లలో ప్రచారంలో భాగంగా అప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలైనా హామీలు నెరవేర్చలేదు. ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలని చెప్పేసి ఈరోజు బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఏదైతే రైతులకు రైతు భరోసా ఇంకా ఇప్పటికీ యాసంగి సీజన్ అవుతుంది, ఇప్పటికీ రైతు భరోసా లేదు. మొన్నటి వరకు రైతులు యూరియా కోసం కష్టాలు ఎదుర్కొన్నారు. అదేవిధంగా మహిళలకు 2500 ఇస్తామన్నారు, అది లేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, అదేవిధంగా యువతకు రాజీవ్ యువ వికాసం పేరిట లోన్లు ఇస్తామన్నారు. ఇవి కూడా ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి మా మండల పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాము, కంపల్సరీ ఈ ఏదైతే రేవంత్ రెడ్డి సీఎం పీఠం మీద కూర్చున్నారో, ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి పట్టణ అభివృద్ధి సదర సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా పట్టణంలోని వీక్లీ మార్కెట్లో ఎడ్లబండ ప్రవేశన అలాగే పంచాంగ శ్రవణం ఉంటుందని తెలిపారు. కామారెడ్డి పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ఉగాది ఉత్సవాలు విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు ప్రజలకు ముందస్తుగా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. కామారెడ్డి పట్టణ ప్రజలకు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. గత వారం రోజులుగా మేము కూర్చొని మన కామారెడ్డిలో ప్రత్యేకంగా జరిగే ఎడ్ల బండ్ల ప్రదర్శన గురించి చర్చించి వివిధ శాఖల వారిని కలిసి ఏర్పాట్ల గురించి మన పట్టణ అభివృద్ధి సదర సంఘం నుంచి ఏర్పాట్ల గురించి మేము చర్చించి కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది అందరం కలిసి. దీనికి గాను మన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. అలాగే మన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ గారిని, అలాగే మన చైర్మన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ గారిని, మన వైస్ చైర్మన్ కాసర్ల గోదావరి స్వామి గారిని, అలాగే వివిధ ప్రముఖులను ఆహ్వానించడం జరిగింది. దీనికి గాను రోజు నేను కూర్చొని ఈ ఏర్పాట్ల గురించి చర్చించుకోవడం జరిగింది. దీనికి వాళ్ళు కూడా సహకరిస్తున్నారు, మాకు అన్ని శాఖల వారు సహకరిస్తున్నారు. అలాగే ఇంకంటే ప్రతి 50 సంవత్సరాల నుంచి జరుగుతుంది కాబట్టి పాత బండ్లకు మాత్రం బండ్లు తీసేయడానికి ముఖ్య విషయం ఏంటంటే బండ్లు పాత నంబర్ ఉన్న వాళ్ళకి మాత్రం యథావిధిగా ఉంటుంది. కొత్తగా బండ్లు తీసేవారు ఇక్కడ రేపటి నుంచి అంటే రేపు 11వ తారీఖు నుంచి వచ్చి ఇక్కడ నంబరు వాళ్ళు కంపల్సరీ నమోదు చేసుకోవాలి. లేకపోతే లైన్లో వచ్చేటప్పుడు కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే పోలీస్ శాఖ వారు ఖచ్చితంగా మాకు ఆ విషయం చెప్పడం జరిగింది. వారికి కూడా కంపల్సరీ మీరు పేర్లు ఇస్తే వారికి మేము పోలీస్ శాఖ వారికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పోలీస్ శాఖ వారి గారిని, ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని, జిల్లా కలెక్టర్ గారిని, సిఐ గారిని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అందరూ కూడా మాకు అన్ని విధాలు సహకరిస్తున్నారు కాబట్టి అందరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ పట్టణ సంఘం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో ప్రభుత్వం మొద్దు నిద్ర వేయడం లేదని ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కామారెడ్డి కలెక్టరేట్లో బస చేయడానికి ప్రయత్నించారు. కలెక్టరేట్ గేటు మూసివేసి ఉండడంతో రహదారి ముందు పడుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ రామన్, ఎస్ఐ భువనేశ్వర్ సిబ్బందితో కలెక్టరేట్ వద్దకు చేరుకుని నాయకులను సంధానించే ప్రయత్నం చేశారు. రాత్రిపూట ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రమాదం ఉంటుందని, పాములు తిరిగి ప్రవేశంలో ఇలా చేయడం సరికాదని సీఐ వివరించారు. ఉదయం వచ్చి ధర్నా చేసుకోవచ్చని సూచించిన నాయకులు వినకపోవడంతో నిరసనకారులను అరెస్ట్ చేసి దేవునిపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. చేయకపోతే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు కనుక నీ ఎమ్మెల్యే కాన్వేలు కానీ నీ మంత్రుల కాన్వేలు కానీ ఏదైనా కానీ రోజుకి ఎక్కితే అప్పుడు కట్టుబడి నీ మంత్రులు చేతకాని నెతల్లారా, చేతకాని నెతల్లారా, విద్యార్థులకు కావచ్చు, పీజీ పిహెచ్డి చదువుతున్నటువంటి విద్యార్థులకు సరైన టైంలో స్కాలర్షిప్లు రాక ఎంతో మంది విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు. విద్యకు దూరమై ఈరోజు మద్యానికి దూరమై డ్రగ్స్కు దగ్గరై చాలా మంది విద్యార్థులు వారి యొక్క భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.
ఈరోజు ముఖ్యమంత్రి మేము అడుగుతున్నాం, మరి మీ యొక్క మినిస్టర్లలో ఎవరు చదువుకున్నాడు లేడా, మీ ఎమ్మెల్యేలలో ఎవరు చదువుకున్నాడు లేడా, ఒక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ సపరేట్ ఇవ్వడానికి ఇవ్వకపోయినావు, నీ దగ్గరనే ఎడ్యుకేషన్ మినిస్టర్ పెట్టుకున్నావు కదా, ఏ రోజైనా విద్యార్థి సమస్యలు నువ్వు మాట్లాడినావా? సరే, నువ్వు ముఖ్యమంత్రి అయిన నుంచి ఎన్నడన్నా కొంచెం విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, స్కాలర్షిప్లు విడుదల చేసినావా? మరి విద్యార్థులు ఎడిపోవాలా? ఇట్లనే ఎంతో ఇక రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి. దాని మీద కూడా రేవంత్ రెడ్డి ఏనాడు పట్టించుకున్నా లేదు, దాని మీద మాట్లాడిందే లేదు. కాబట్టి మాకు విద్యార్థి పరిషత్ నాయకులకు అలాగే విద్యార్థులకు మా ఓపిక నశించి మేము ఈరోజు రోడ్లు ఎక్కుతున్నట్టే కారణం రేవంత్ రెడ్డి, నువ్వే. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఈరోజు కామారెడ్డి కలెక్టరేట్లో ఈరోజు రాత్రి బస అనేది నిర్వహించుకున్నాం. రానున్న రోజుల్లో నిన్ను బయటకిడిచి వీధులలో ఉరికించి కొడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నువ్వు వెంటనే దీని మీద స్పందించాలా, నువ్వు పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్లు విడుదల చేయాలా. అలాగే ఇంకోటి కూడా చెప్పాల్సింది ఏంటంటే, ఇదే పట్టణంలో షబ్బీర్ గారు ఉంటారు, ప్రభుత్వ సలహాదారుడు. ఆయన ఒక ప్రభుత్వ సలహాదారుడుగా ఏ రోజైనా విద్యార్థుల సమస్యలు మాట్లాడినని అడుగుతున్నా. మదన్ మోహన్ గారు కూడా ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, వీళ్ళందరూ రేవంత్ రెడ్డి మేము సన్నిహితులు అని చెప్పుకుంటారు కదా, ఏ రోజైనా విద్యార్థుల సమస్యలు మీరు రియంబర్స్మెంట్ రావట్లేదు కాబట్టి మీరు ఒక 10,000 ఫీజు కట్టి మీ డాక్యుమెంట్ తీసుకోవాలంటే 10,000 పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు డబ్బులు ఎక్కడి? వాళ్ళు ఇదే కామారెడ్డిలో క్యాటరింగ్ పోయి 500 జమ. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.